వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ సావిత్రిబాయి పులే 194వ జయంతి సందర్భంగా కనకట్ల రఘురాముద్రాజు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శేషారెడ్డి, గాలి రఘురాం, ఆరికెళ్ల సాయిరాం, సత్యనారాయణ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కనకట్ల రఘురాముద్రాజు మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి స్వర్గీయ సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, నా రాజకీయ గురువర్యులు సివి శేషారెడ్డి గారు మరియు నా మిత్రులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆమెకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అణగారిన వర్గాల కోసం ఏదైతే భారతదేశంలో ఉన్న పేదలందరూ విద్యను అభ్యసించాలా, విద్య ద్వారానే అన్ని రంగాల్లో భవిష్యత్తు బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు విద్యను అభ్యసించి ద్వారా ఆమె దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలబడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఎంతోమంది ఆమె చదువుకుంటుంటే అవహేళన చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయురాలిగా ఆమె పిల్లలకి, పేదలకి చదువు చెప్పేదానికి పోతున్నప్పుడు కొంతమంది అగ్రవర్ణాల్లో ఉన్న కొంతమంది ఆమె కట్టుకున్న చీర మీద పేడ కలిపిన నీళ్లు పోసి ఆమెని పేదలకి అందుబాటులో లేకుండా చేసినప్పుడు ఆమె మరుసటి రోజు నుంచి 2 చీరలు పెట్టుకొని ఒక చీర కట్టుకొని పోయేటప్పుడు వారు అదే నీళ్ళు చల్లితే ఊరు దాటిన తర్వాత స్కూల్ ప్రాంగణం పోయేటప్పటికి మరొక చీర మార్చుకొని నా అణగారిన వర్గాల వారు చదువు నేర్పించాలనే మంచి ఆలోచనతో ముందుకు నడిచిన మహానాయకురాలు సావిత్రిబాయి పూలే గారు. ఆమె వారి భర్త గారైన జ్యోతిరావు పూలే గారి చెప్పిన విధంగా నడుచుకుంటూ, అదేవిధంగా ఆయన ఏ విధంగా మామూలుగా అయితే జ్యోతి తనంతట తాను ప్రకాశిస్తూ ఇతరులకు వెలుగునిచ్చి ఆ జ్యోతి ఆరిపోయినట్లుగా ప్రతి వారు పేద వర్గాల్లో మగ్గుతూ ఇతరులకు వెలుగునిచ్చేదానికి వాళ్ళు దంపతులు చేసిన సేవలు కొనియాడాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి మహోన్నతమైన నాయకులారు రాష్ట్ర ప్రభుత్వం ఆమె పాఠ్యాంశాన్ని స్కూల్లో పాఠ్యపుస్తకాలు చేర్చాలని మేమందరం ఈ విధంగా మనవి చేస్తూ, మునుముందు కూడా ఆమె ఏ విధంగా అయితే విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరికి వెలుగులు నింపిందో ఈరోజు అణగారిన వర్గాల వారు ఆ విద్య ద్వారా అనేక భవిష్యత్తు తరాలకి మార్గదర్శకంగా నిలుస్తూ ఈరోజు ఒక ఉపాధ్యాయురాలుగా కానీ ఉపాధ్యాయుడిగా కానీ కలెక్టర్ల ద్వారా మహిళలు ఉన్నారనంటే ఆనాడు సావిత్రిబాయి పూలే గారు చేసిన త్యాగాల ఫలితమని ఈ సందర్భంగా తెలియజేస్తూ